కాదు బాబు, నా బిడ్డ గోపి. ఓహో, ఈ దొంగ నీ కొడుకన్నమాట. వీడి అసలు పేరు గోపి అన్నమాట. ఎక్కడ వాడిని ఎక్కడ దాచావో చెప్పు. ఏమిటి మీరంటున్నది? నా బిడ్డ దొంగ? వాడు మామూలు దొంగ కాదు, గజ దొంగ, హంతకుడు. ఎక్కడ? ఇంట్లో శ్యామనే వారు ఎవరు లేరు బాబు. లేడా? ఇప్పుడే ఇంట్లోకి పరిగెత్తుకు వచ్చాడు. ఇంట్లోకి ఎక్కడికి వెళ్తాడు? ఇంట్లో దొంగలుంటారు బాబు. వీడే శ్యామ్. శ్యామ్ కాదు బాబు, నా బిడ్డ గోపి. ఓహో, ఈ దొంగ నీ కొడుకన్నమాట. వీడి అసలు పేరు గోపి అన్నమాట. ఎక్కడ వాడిని ఎక్కడ దాచావో చెప్పు. ఏమిటి మీరంటున్నది? నా బిడ్డ దొంగ? వాడు మామూలు దొంగ కాదు, గజ దొంగ, హంతకుడు. అసంభవం. నా బిడ్డ దొంగ కాదు, మీరు పొరపడుతున్నారేమో. ఇదిగో, నీ కొడుకు దొంగ కాకపోతే వాడి ఫోటో పుచ్చుకొని వెంటాడాల్సిన అవసరం మాకేమిటి? గోపి, నువ్వు దొంగవా, హంతకుడివా? ఇల్లంతా కనిపించాను సార్, ఎక్కడా కనిపించలేదు సార్. ఆల్ రైట్, ఎన్నాళ్ళు తప్పించుకుంటాడో నేను చూస్తాను. ఫాలో మీ. గోపి, నువ్వు దొంగవా, హంతకుడివా? హంతకుడివా? పరువు ప్రతిష్టలకు నిలయమైన ఇంట్లో నీకు స్థానం లేదు. లేదు. గోపి, గోపి, అమ్మా, అమ్మా, అబద్ధాలాడే నోటుతో అమ్మాని పిలవడం సిగ్గులేదు. కాంట్రాక్ట్ సంపాదించామని అబద్ధాలాడు. గజ దొంగవయ్యా, హత్యలు చేసు. దుర్మార్గుడా, గంజి తాగి బ్రతికేం కానీ ఏనాడు ఇలాంటి నీ చెప్పలేరు. ఆ పూటకి గతి లేని పరిస్థితుల్లో కూడా అంట్లుతో నీ మిషన్ కుట్టి నీకు చదువు చెప్పించానురా. నువ్వు బిఏ చదివింది దొంగతనం చేయడానిక, హత్యలు చేయడానిక? నువ్వెందుకు పుట్టావురా నా కడుపున? అమ్మా, అమ్మా, నేను నిర్దోషినమ్మా, నిర్దోషిని. ఇప్పుడు నేనున్న పరిస్థితిని ఆ భగవంతుడు కూడా అర్థం చేసుకోలేడు. నేను ఏం చెప్పి నమ్మించగలనమ్మా నిన్ను? ఏం చెప్పి నమ్మించగలను? నువ్వు నమ్మించవలసిన అవసరం లేదు. పోలీసులే నీ ఫోటో చూపించి నమ్మించారు. నువ్వు హంతకుడివి, దొంగవి. నిన్ను వెంటాడుతున్నారు. నేడో రేపో పట్టుకుంటారు, జైల్లో వేస్తారు, ఉరిదీస్తారు. ఆ కడుపు కోతతో కుమిలే కంటే ఆ దరిద్ర దశలో ఆకలి బాధతో చచ్చిపోయినా బాగుండేది. అమ్మా, దారిద్ర్యం పాపం కాదమ్మా, శాపం అమ్మా. అది ఆ శాపం నుండి విముక్తులం అవుదామని, తండ్రి నాటి ఐశ్వర్యం నీ కళ్ళకు చూపిద్దామని ప్రయత్నించానే కానీ ఇలా ఎదుట దోషిగా నిలబడాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదమ్మా. అమ్మా, తెలిసి నేనే పాపం చేయలేదు, నా మాట నమ్మమ్మా. ఈ కళ్ళపల్లి మాటలు నమ్మను. నీ ముఖం నాకు చూపించు. అమ్మా, ఇదిగో నీ పాపిష్టి డబ్బు. నీ దొంగ ముఖం నాకు చూపించు. అమ్మా, 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 అమ్మా.
ముందు నన్ను ఎక్కడైనా దాక్కుని పోలీసులు తరుముకొస్తున్నారు. ఏం పర్వాలేదు, నీ లైలా దగ్గర ఉండదు. ఆ పోలీసులే కాదు, ఈ అమ్మ బట్టలు కూడా ఏమీ చేయలేదు. భయపడకు. థ్యాంక్ యూ. ఈ రాత్రంతా నా హృదయంలోనే దాక్కుంది. రా. సరే. నా పిచ్చి శ్యామ్, కోటీశ్వర్లను కూడా వలసిన నా మనసు నిన్ను వలచింది. శ్యామ్, ఒక్క మాట, ఆ వజ్రాలు తీసుకురా. మనిద్దరం పెళ్లి చేసుకుని ఏ దూర దేశాలకో వెళ్ళిపోదాం. లైలా, దయచేసి ఆ వజ్రాల సంగతి నన్ను అడగొద్దు. నాకు తెలియదు. ఆ తర్వాత నేను ప్రేమించను లేదు. ఏ ప్రేమించలేవా? సిక్క, ఇక్కడ మన ఇద్దరం తప్ప ఎవ్వరూ లేరు. ఈ అర్ధరాత్రి మన ఇద్దరు అనుభూతిని చూసి సిగ్గుపడాలి. రాశా. గీత, గీత, గీత. నువ్వా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. గీత, నువ్వు దొంగవే, పచ్చి నెత్తులు తాగే దొంగలకు తోడువే. నేను దొంగను కాదు గీత, నా మాట నమ్ము. నమ్మను. దయచేసి నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. సమయం వచ్చినప్పుడు నిజం నువ్వే తెలుసుకుంటావు. నేనే పరిస్థితిలో చిక్కుకున్నాను, ఎందుకు ఇలా దొంగగా నటించవలసి వచ్చిందో తర్వాత నీకే తెలుస్తుంది. నువ్వు దొంగ కాకపోతే నా దగ్గర నుంచి ఫార్ములా పేపర్స్ ఎందుకు దొంగిలించావు? నీకు ప్రాణాపాయం లేకుండా చేయటానికి. నాకు ప్రాణాపాయం? అవును. ఎప్పుడైతే లైలా నీతో స్నేహం చేసిందో అప్పుడే నీవు అపాయంలో పడ్డావని గ్రహించాను. ప్రొఫెసర్ ని చంపించిన దాదా ఆ పేపర్స్ కోసం ఎన్ని ప్రాణాలైనా తీయించగలడు. అందుకే ఆ పేపర్స్ నీ దగ్గర లేకుండా చేశాను. అంటే నా ప్రాణం రక్షించడానికి దొంగతనం చేశావన్నమాట. మరి ఆ పేపర్స్ నీ దగ్గర ఉన్నాయని తెలిసి నీ ప్రాణం తీస్తే? వాళ్ళ వల్ల కాదు. ఒకవేళ తీసినా నా ప్రాణం అంత విలువైంది కాదు. నీ కాకపోయినా నాకు చాలా విలువైంది. గీత, ఆ ప్రాణం నీకంత విలువైందా? ఇప్పుడే కాదు, ఎప్పుడో. గీత, గీత. శ్యామ్ ద గ్రేట్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఒక మిత్రుడికి చేయవలసిన మర్యాద ఇదేనా? నువ్వు నాకు మిత్రుడివా శ్యామ్? కాదు, శత్రువి. పేపర్స్ ఎక్కడ? పేపర్స్ పేపర్స్ ఏమిటి? ఏమిటా? ఏ పేపర్స్ అయితే నువ్వు కొట్టేసి వాటి బదులుగా నా బొమ్మనే నాకు పంపించావే, ఆ ఫార్ములా పేపర్స్ మర్యాదగా ఇవ్వు. ఇవ్వను. ఇవ్వకపోతే నేనేం చేస్తానో తెలుసా శ్యామ్? నీకు చేతనైంది చేస్తాం. అదే చేస్తాను. వీళ్ళిద్దరిని లాక్కెళ్ళి మృత్యు మందిరంలో బంధించండి. తెలుగు వన్